నమస్కారం రాజేశ్వరి గారు. నమస్తే అమ్మా. మేడం, ఇప్పుడు మన ఇంటర్వ్యూ ఎవరైనా చూస్తున్నట్టయితే 50 ఏళ్ళకి పైన ఉన్న వాళ్ళు లేదా పిల్లలు మా తల్లిదండ్రులకి ఇది బాగా పనికొస్తుంది అనుకున్నప్పుడు మిమ్మల్ని ఎలా రీచ్ అవ్వచ్చు? ఏదైనా ప్రోగ్రామ్స్ అవి ఏమైనా ఉన్నాయా మీవి ఈ మంత్ లో కానీ నెక్స్ట్ మంత్ లో కానీ? ప్రతి 2 నెలలకు ఒకసారి మీటింగ్ పెడతాము. మొన్న జూలైలో పెట్టాము. ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్ లేదు, సెప్టెంబర్ 22 ఆదివారం. సెప్టెంబర్ 22 ఆదివారం నాడు హబ్సిగూడలో కినారా గ్రాండ్ హోటల్ అని ఉంది. హబ్సిగూడ మెట్రో స్టేషన్కి ఎదురుగుండానే ఉంటుంది ఆ హోటల్. ఆ హోటల్లో పెడుతున్నాం. 9:30కు రావాల్సిన అభ్యర్థులందరూ రావాలి. వాళ్ళ పాస్పోర్ట్ ఫోటో, ఆధార్ జిరాక్సు, డెత్ సర్టిఫికేట్ జిరాక్సు, ఈ 3 కంపల్సరీగా ఇవ్వాలి. అందులో ఏ ఒక్కటి లేకపోయినా అలౌ చేయం. ఇది 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే. 49 కూడా యాక్సెప్ట్ చేయం. చాలామంది ఒరిజినల్స్ చేస్తారు, అప్పుడు జిరాక్స్కి పరిగెడతారు. జిరాక్స్ కాపీలు దొరకవు. షాపులు సెలవులు ఉంటాయి కదా, అందుకని వచ్చేటప్పుడే జిరాక్స్. అయ్యో ఇంట్లో జిరాక్స్ ఉంది మేడం, నేను అది మర్చిపోయి ఇచ్చేసాను, వెళ్ళాక పంపిస్తానంటారు. యాక్సెప్ట్ చెయ్యం. ఎందుకంటే వెళ్ళాక మళ్ళీ ఆయన పంపుతాడో లేదో, ఈ రిస్కులన్నీ ఎవరు తీసుకుంటారు? అంచేత ఖచ్చితంగా ఆధార్ జిరాక్సు, ఫోటో, డెత్ ఆర్ డైవర్స్ జిరాక్స్ కంపల్సరీగా ఇవ్వాలి. 9:30కి రావాలి. 9:30కి అక్కడ డైరెక్ట్ ఒక్కళ్ళే రావాలి. తోడు ముగ్గురుతో తోడు వస్తారు. 100 మంది హాల్ బుక్ చేస్తే 300 మంది తోడుతో వస్తే ఎక్కడ కూర్చోబెడతాం అందరినీ? అంచేత తోడు రావడానికి వీల్లేదు. హాల్ వరకే కానీ అక్కడి నుంచి ఒక్కడు లోపలికి రావాల్సిందే. ఇది మన జీవితం, మనం చూసుకోవాల్సిన సమస్య అంతే. అంటే 9:30కి అక్కడికి వచ్చేసి డైరెక్ట్ గా ప్రాసెస్, ఇంకా ముందు ఏమి రిజిస్ట్రేషన్ అట్లా ఏమీ లేదు. రిజిస్ట్రేషన్ అక్కడే రిసెప్షన్ దగ్గర రిజిస్ట్రేషన్ ఉంటుంది. అన్ని అయిన తర్వాత టోకెన్ ఇచ్చి లోపలికి పంపిస్తారు. అప్పుడే ఆ ఎంట్రీ ఉంటుంది అప్పటి వరకు. అయితే దౌర్భాగ్యం ఏంటంటే ఈ తోడొచ్చిన వాళ్ళ ఈ పేరు చెప్పి కొంతమంది రిసెప్షన్ బయట హోటల్ దగ్గర కూర్చుంటారు, బయట హాల్లో కూర్చుంటారు. లంచ్ తర్వాత ఈ టోకెన్స్ తీసేసుకుని వీళ్ళు దీనికి వెళ్తామని టోకెన్ ఇచ్చి వెళ్తారు. వీడు వెళ్ళిపోతే కింద వాడికి టోకెన్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఒరే నేను చూసాను డ్రైవర్ బాగాలే, నాకు నచ్చలే, నీకేమైనా పనికొస్తే చూసుకోమని. అవి కూడా అంటే మోసాలు ఎలా జరుగుతాయో చెప్తున్నా. కింద వాడికి టోకెన్ ఇచ్చి వెళ్ళిపోతాడు. వీడు పైకి వచ్చేప్పుడు టోకెన్ ఇచ్చేసి లోపలికి వచ్చేస్తాడు. వీడి ఫోటో లేదు, వీడి ఆధార్ లేదు, వీడి డెత్ సర్టిఫికేట్ లేదు, డాక్యుమెంట్స్ ఏమీ లేవు. మనం టోకెన్ ఇచ్చాడని చూసుకుంటాం కానీ ఇంతమందిలో మనిషిని ఎక్కడ గుర్తుపడతాము మనం? వీడు వస్తాడు. సపోజ్ వీడు వచ్చి మాట్లాడాడు అనుకోండి ఎవరితోటైనా, వాళ్ళు సెటిల్ అయ్యారు అనుకోండి, మన దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని ఆ అమ్మాయి అనుకుంటుంది. మోసమే కదా అది. మనం చేయకపోయినా కూడా మనమే మోసం చేస్తాం. మాకు ఇలా ఒకటి ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, నా ఫ్రెండ్ ఈ నెంబర్ ఇచ్చాడండి తోడు నెడది అని లేడీస్కి ఫోన్ చేస్తాడు. నాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి లేడీస్ మీద నుంచి. వీడు పోయినవాడు పోక బుద్ధి నోరు మూసుకుని ఉరుకోక, ఒరే పలానా ఆవిడతో మాట్లాడను రా, నాకు సూట్ అవ్వలేదు, నీకేమైనా అవుతుందేమో చూసుకొని నెంబర్ ఇస్తాడు. కొంతమంది మ్యాట్రిమోనియల్ వాళ్ళు వస్తారు. మెయిన్లీ మ్యాట్రిమోనియల్ వాళ్ళు ఏదో డాక్యుమెంట్లు తీసుకొని వస్తారు. వాళ్ళ మెంబర్ని ఎవరినో పంపిస్తారు మన దగ్గరికి, డాక్యుమెంట్ ఇచ్చుకుని వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి నెంబర్లన్నీ వేసేసుకుంటూ ఉంటారు. ప్రతి మీటింగ్లోనూ ఒకళ్ళనో ఇద్దరినో పట్టుకుంటూనే ఉంటాం మ్యాట్రిమోనియల్ వాళ్ళని. వాడు కూడా 28 నెంబర్లు వేసుకున్నాడు లేడీస్వి. ఎందుకయ్యా నీకు 28 నెంబర్లు అంటే, 28 మంది నచ్చారు నాకు, 28 మందితో మాట్లాడదామని. వామ్మో, ఏం చెప్తాం? ఎలాంటి మోసాలు, కత్తి మీద సామమ్మ. అందుకని ఎవరైనా పెడతామన్నా కూడా చాలా కష్టం అని చెప్పి. ఫ్రాంచైజీ ఎంతో విల్ పవర్ ఉంటే తప్ప చేయలేరు.